ప్రకాశం జిల్లా దనకొండలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దర్శిలోని లక్ష్మీ నివాసం వద్ద మెంతా తుఫాన్ బాధితులకు ఏఎస్ఎస్ఐఎస్టీ సేవా సంస్థల సహకారంతో 246 మందికి ఒక్కొక్కరికి చొప్పున 10 కిలోల బియ్యం, కిలో ఆయిల్, కిలో కందిపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దనకొండ మండల టీడీపీ అధ్యక్షుడు ఆంజనేయులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు దొనకొండ మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు ఎట్లయితే ప్రజల వద్దకే పాలన అన్నట్టు పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల దగ్గర వారి సమస్యలు అర్జీల ద్వారా స్వీకరించి తక్షణమే సాల్వ్ అయ్యేవి అక్కడికక్కడ సాల్వ్ చేయటం, లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇవాళ అందరూ కూడా ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అట్లాగే ఎలక్ట్రికల్, హౌసింగ్, వాటర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి సమస్యని ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ ఫార్వర్డ్ చేసి మేము ఒక ఫైల్ లాగా రెడీ చేసుకొని టైం లైన్ ప్రకారం తొందరగా తీరేవి వెంటనే అక్కడికక్కడ సాల్వ్ చేయటం, లేదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఒక ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత సమయంలో ఇది పూర్తవుతుంది, ఒకవేళ అవ్వని సమస్యలు అయితే ఎందుకు అవ్వట్లేదు అని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని నేను చెప్పడం జరిగింది. ఇవాళ చాలా వరకు ఇక్కడ దొనకొండ మండలంలో రెవెన్యూ భూ విభేదాలు, భూకి సంబంధించిన ప్రాబ్లమ్స్, భూమి ఇష్యూస్ చాలా వచ్చినాయి. అట్లాగే కొంతమంది ఎలక్ట్రికల్ అని, రోడ్స్ కావాలని, వాటర్ సమస్యలు అన్నీ కూడా ప్రతిదీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు చేతనైన దానిలో కష్టపడుతూ ప్రతి రంగంలోనూ ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రతి రంగంలో అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లాలి మన రాష్ట్రాన్ని అని ఎలా అయితే సీఎం గారు కష్టపడుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఇక్కడ ప్రతి వారం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అర్జీలను స్వీకరిస్తున్నాము. అట్లాగే దొనకొండ మండలంలో ఇండస్ట్రీ ఒకటి ఏర్పాటు కాబోతుంది, బీడీఎల్ ద్వారా వెపన్స్ తయారీ సంస్థ. అది ముందుగా దొనకొండ మండలానికి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దొనకొండని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఈరోజు దొనకొండ మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది.